అమెరికా ఓ అమెరికా. కూడా చెప్తాను సార్. నిన్న ఒక ఇండియన్ స్టోర్‌కెళ్ళానండి. అంటే ఇండియన్ గ్రాసరీ స్టోర్‌కి రెగ్యులర్‌గా వెళ్తాను కదా! అట్లా వెళ్ళాను సార్. మన కార్‌లన్నిటి మీద అంటే ఆన్ యావరేజ్‌గా ఒక 5-10% కార్‌ల మీద ప్లీజ్ బి పేషెంట్ స్టూడెంట్ డ్రైవర్ అని చెప్పి స్టిక్కర్‌లు కనిపిస్తున్నాయి. అంటే స్టిక్కర్‌లు పెట్టుకోవడం తప్పని నేను అనను. కానీ ఈ ఒక ఇండియన్ గ్రాసరీ స్టోర్‌కెళ్లారు అనంటే మోస్ట్‌లీ పేరెంట్సే నడుపుతున్నారు ఆ బండ్లు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ సారా గంజాలస్ లాంటోళ్ళు మన మీద ఎక్కువగా హ్మ్. పెట్టే పాయింట్ ఏంటంటే, మీరు 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 పేరెంట్స్ 40 ఏళ్లోళ్ళు, 50 ఏళ్లోళ్ళు గూడా ఎనకాల ప్లీజ్ బి పేషెంట్ స్టూడెంట్ స్టిక్కర్‌లు పెట్టుకొని ఎందుకు నడుపుతున్నారు? ఇది నడపకూడదు కదా! అనేది ఒకటి. మనం గూడా దాన్ని కొంచెం బాధ్యతగా మన పిల్లలు నడుపుతున్నప్పుడు పోనీ మన 16 ఏళ్ల పిల్లలో, 17 12 ఏళ్ల పిల్లలో నడుపుతున్నప్పుడు ఆ స్టిక్కర్ పెట్టుకున్నామంటే బానే ఉంటది. హ్మ్. ఆళ్ళు నడపకుండా కనీసం ఆళ్ళ ఇంట్లోకొచ్చి పార్క్ చేసినప్పుడు చేయంగానే మన పిల్లలకి చెప్పి, "అరే! ఆ స్టిక్కర్‌లు తీసేసి కార్‌లో పడేయండి. మళ్ళీ మీరు ఎళ్ళేటప్పుడు కాళ్ళు ఎనకాల పెట్టుకోండి" అని చెప్పాలి. యాహ్! చెప్పకుండా అదే స్టిక్కర్‌లు పెట్టుకొని మనం కార్‌లో నడుపుతుంటే, ఇప్పుడు నేను తప్పుగా నడుపుతున్నాననుకోండి, ఆడు అరే! పాపం పిల్లోడేమో అనుకుంటాడు. కొంచెం ముందుకొచ్చి చూడంగానే నాకు కిరటంలా కనిపిస్తే ఎవరికైనా బూతులొస్తాయి. ద థింగ్ ఈజ్ స్టిక్కర్ అనేది ఒకసారి పెట్టిన తర్వాత తీసేసేది కాదండి. అంటే స్టిక్కర్‌లు అంత మాగ్నెట్లు సార్ అయన్నీ. ఇట్లా అతికించే మన మన గోడల మీద యాహ్! అతికించే ఐ మీన్ ఇప్పుడు అది ఆఫ్ ఆల్ ద థింగ్స్ వి ఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఈస్ మైనర్. లెట్స్ నాట్ మైనరే. డైల్యూట్ ద కాకపోతే ఇలాంటివి కన్వర్జేషన్. సింపుల్‌వి గూడా మనం అంటే ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టుగా మనం కరెక్ట్ చేసుకోవచ్చా అంటే కొన్ని కరెక్ట్ సో చేసుకోవచ్చు అని ఒక్క చెప్తున్నానండి. నిమిషం ఇందాక కాల్ చేసిన కాలర్ మళ్ళీ ఉన్నారు. సో నమస్తే అండి. సో లెట్స్ నమస్తే లెట్స్ సార్. టాక్ అబౌట్ మీరన్నదేంటంటే ఇందాక సో నేను బేస్ లైన్ ఎస్టాబ్లిష్ చేశాను ఫస్ట్. బేస్ లైన్ ఏంటంటే రిమోట్‌లీ ఇల్లీగల్ అంటే డోంట్ డూ ఇట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రిమోట్‌లీ అండ్ అంటే ఇది ఒక్క ఇల్లీగల్ నిమిషం, ఒక్క అనేది నిమిషం, ఒక్క నిమిషం. రిమోట్‌లీ ఇల్లీగల్ అన్నా చేయొద్దు. చేస్తూ ఉంటే ఇలా ఆహ్, ఇది ఇంటర్నెట్ ఎక్కి కోడై గుయ్యొద్దు. సో, ఈ 2 అయిన తర్వాత కూడా మీ దగ్గరికి యాంబుష్ చేస్తూ వచ్చారంటే ఏం చేయాలనే దానికి ఇందాక మీరు అడిగిన ప్రశ్న అంతే కదా? అవును. ఇది ఇల్లీగల్ అని మనం ఎలా డిసైడ్ అవుతామండి? అతను సపోర్ట్ చేస్తుండొచ్చు కదా! వాళ్ళ వైఫ్‌కి. ఇట్ తప్పు కుడ్ బి ఎ చేయకూడదు. ఫ్యామిలీ సపోర్ట్ ఆర్ ఎ చేయకూడదు. పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. వితౌట్ గెట్టింగ్ పెయిడ్. కాంట్ యూ డూ? అసలు గెట్టింగ్ పెయిడ్ ఆర్ నాట్ పెయిడ్ అనేది తప్పు. అనేది మరైతే కాన్సెప్టే మనం కాదు. టెంపుల్‌లో గూడా వెళ్లి సర్వ్ చేయకూడదండి. ఎవరు హెచ్‌ఓ మీద సింపుల్ ఉన్నవాళ్ళు? నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నాన్ ప్రాఫిట్ తేడా ఆర్గనైజేషన్ వేరు. ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వేరు. ఈ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌లో నీకు ఇన్వెస్ట్‌మెంట్ ఉంది. నీకు లాభం నాన్ వస్తుంది ప్రాఫిట్ దాని నుంచి. ఆర్గనైజేషన్‌కి చేయొచ్చండి. దట్ మచ్ ఐ నో. ఇప్పుడు క్యాన్సర్ రిసర్చ్ హాస్పిటల్‌లోనో లేకపోతే గుడిలోనో లైన్‌లో ఉంచోబెట్టడం వల్ల నీకు ఆదాయం రాదు. దీంట్లో నీకు నీ నీ ఇప్పుడు ఒక ప్రింటర్ సెటప్ చేస్తానికి రూ. 100 ఖర్చవుద్దనుకోండి. ఒకరిని తెచ్చుకోవడానికి. ఆ రూ. 100 ఓకే. నీ కంపెనీకి మిగులుతుంది. ఆ రూ. 100 నీకేగా మిగిలేది లాస్ట్‌లో. యాహ్! యాహ్! ఇలాంటివి కొన్ని ఐ మీన్ సో, దాన్ని ఒక్క ఏమంటారు? నిమిషం అండి. ఓవర్‌సీ అంటారు కదా! ఇప్పుడు ఓసి వేరు. హెచ్-1బిలో ఉన్న వాళ్ళకి రూల్స్ తెలియకుండా ఉంటాయనైతే నేను అనుకోను. తెలియకుండా చేశామని ఇప్పుడు తెలిసి చేసినా, తెలియక చేసినా యూ బ్రేక్ ద లా, యూ ఆర్ లయబుల్ ఫర్ ఇట్. అంటే శిక్ష తేడా ఉండొచ్చు గానీ తేడా లేదు సార్. లేదు సార్. నాట్ నోయింగ్ ద లా ఈస్ నాట్ ఎ జస్ట్ యాహ్! నాట్ ఎ యాహ్! లేదు, లేదు, దట్ ఈస్ లేదు. క్లియర్. మనం శిక్షలో తేడా ఇండియాలో అయితే ఉంటది. మనం సో, చెప్పొచ్చండి. నాకు కన్విక్షన్‌లో తెలీదు. ఉండదండి. ఒక్క నిమిషం. కన్విక్షన్‌లో ఉండదు. శిక్షలో తేడా ఉంటది. సో, వెన్ యూ డిడ్ ఇట్ యూ నో తెలిసి చేయటం అనేది ఇప్పుడు ఫస్ట్ డిగ్రీ మర్డర్, సెకండ్ డిగ్రీ మర్డర్‌లా ఉంటాయి. సో, దేర్ ఆర్ డిఫరెన్సెస్ అవును. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్షనల్, యాహ్! ఓకే. అన్‌ఇంటెన్షనల్. సో, సార్ మీరన్నట్టుగా ఈ కేస్‌లో ఆయన చేసిన ఇందాక నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగా ఆయన చేసింది 100% తప్పండి. ఓకే. 100% తప్పు. మీరు 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 క్వెషన్‌లు అడిగితే చెప్తాను సార్ నేను. ఎందుకంటే కౌంటర్ మీద కూర్చున్న వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగానే $10 $11 ఇస్తాము. ఆ డాలర్లు మిగిలితే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే 1099 నీ కంపెనీకి వస్తది తప్ప వేరే వాళ్ళకి పోదు కదా సార్ అది. నీకు డైరెక్ట్ బెనిఫిషియరీ నువ్వు దాంట్లో ఫైనాన్షియల్‌గా. నేనదే చెప్పేది. మీ సొంత కంపెనీ అయ్యుండి, మీరు ఆ కంపెనీలో పని చేసినా కూడా మీకు అంటే ఇప్పుడు నేను హెచ్-1బీ కంపెనీ పెట్టుకున్నాను. నేను హ్మ్. రిక్రూటర్‌గా పనిచేస్తున్నాను. పనిచేసినప్పుడు రిక్రూటర్‌గా కిరణ్ తుమ్మల పనిచేసినప్పుడు కిరణ్ తుమ్మల బదులు మీరు పనిచేస్తే మీకు ఎంత జీతం ఇస్తానో, అంత జీతానికి నాకు నేను కూడా పే చెక్ రన్ చేసుకోవాలి కంపెనీలో. రన్ చేసుకున్నంక మిగిలిందే నేను ప్రాఫిట్‌గా చూపించుకోవాలి. ఓకే. అది లా. లా ఆఫ్ ది ల్యాండ్ అది. ఈ లా ఆఫ్ ది ల్యాండ్ తెలియకుండా వీళ్ళు చేశారని నేను అనుకోను. ఇప్పుడు ఇది అంటే నాలాంటోళ్ళు చాలా మంది దొరకకపోయుండొచ్చు. ఈయన దొరికుండొచ్చు. అదే. అది కూడా ఒప్పుకుంటాను. అది కూడా ఒప్పుకుంటాను. బై డిఫాల్ట్‌గా ఇప్పుడు హైవే మీద దొరికినోడికి ఫైనేస్తారు గానీ, దొరకనోడికి ఎయలేరు కదా సార్ ఫైన్. అవును సార్. జనరల్‌గా ఇండియా నుంచి అమెరికా ఎందుకొస్తారు సార్? ఫర్ ఎ బెటర్ లైఫ్ స్టైల్, మోర్ ఎర్నింగ్స్.
అంటే ఓకే. మీ చేతిలో అపార్ట్ ఫ్రమ్ ఐటీ మీ చేతిలో ఇంకో స్కిల్ ఉందనుకోండి. ఇఫ్ యూ కెన్ మేక్ మనీ ఎవ్రీబడీ ఐ మీన్ ఇట్స్ ఎ హ్యూమన్ రైట్? హ్యూమన్ నేచర్. హ్యూమన్ నేచర్ ఎవ్రీబడీ కాదు వాంట్స్ టు యాహ్! సార్. ఇప్పుడు క్యాపిటలైజ్. నీ దేశంలో నువ్వు ఏదైనా చేసుకోవచ్చేమో గానీ, ఈ దేశానికి నువ్వు ఎప్పుడైతే గెస్ట్ వర్కర్‌గా, ఒక హెచ్-1బీ వర్కర్‌గా వచ్చావో, ఆ హ్మ్. లా ఆఫ్ ది ల్యాండ్ ప్రకారంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అంటే నేననడం ఆయన ఇంటెన్షనల్‌గా చేస్తుండకపోవచ్చు. బట్ ద మోటివ్ ఈస్ ట్రూ. హి వాంట్ టు మేక్ మోర్ మనీ. ఇట్ డజంట్ మీన్ దట్ హి షుడ్ మేక్ మనీ. ఆయన డ్రగ్స్ అమ్మో లేకుంటే ఇంకోటి ఇల్లీగల్‌గా చేసి సంపాదించడం వేరు. ఓకే. నా చేతిలో ఒక ఎక్స్‌ట్రా స్కిల్ ఉంది. వై కాంట్ ఐ మేక్ లిటిల్ నో. బిట్ మోర్ మనీ? యూ కెనాట్. యూ కెనాట్. Well, stay in India అండి. So నో that's the అలా simplest అలా thing. మోహన్ గారు, కిరణ్ గారు సింపుల్ అండి. వెన్ యూ ఆర్ కమింగ్ ఆన్ H-1B visa, you are coming on an understanding that you will follow the rules of the visa. One of the rules of that visa is that you cannot have employment other than with the sponsoring organization. If you break that rule, you are willfully violating a term of the contract you accepted. ఇది పాలసీ కరెక్టా తప్ప we can have that discussion. But when you willfully agreed, right? ఒకదానికి ఒప్పుకొని నువ్వు ఫాలో అవ్వకపోతే యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు అన్నట్టు H-1B వాళ్ళకి సింగింగ్ చేసుకోవచ్చు. యెస్, అబ్సల్యూట్లీ దే షుడ్. ఐ యామ్ అగైన్స్ట్ దట్ రూల్. బట్ ఆ రూల్ ఒప్పుకొని వచ్చినప్పుడు మనం ఫాలో అవ్వాలిగా. So అదే it's just you sign I mean Yeah. whether you యూ లైక్ ఇట్ ఆర్ నాట్, యూ sign హావ్ a టు సబ్మిట్ ఇట్. specific H-1B కాంట్రాక్ట్ లాంటిది ఏమి ఉంటదని కాదు. But the fact that you are given that visa is an agreement that you're going to follow all those rules stipulated in it. If you Okay. are willfully or unwillfully violating or unknowingly violating, so you are liable for it. There is no legal recourse for you. I mean, the government has the only thing I am disputing is citizen activists when they become judge, jury, and executioner, and then also the propagandist, then you have additional problem. ఇప్పుడు మీకు చట్ట ప్రకారం వచ్చే శిక్ష వేరు, ఈ రకంగా వచ్చే వేధింపులు వేరు. ఇప్పుడు ఆ నవీన్ తమ్మల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. It is a torture for their family, right? So why do you put that additional torture to yourself by not following the rules? అది ముందుగానే ఆలోచించి, if you are doing, any of you are listening who are doing this, stop that shit. That's what I would recommend. ఇదొకటే కాదు సార్. ఇప్పుడు H-1 వాళ్ళు ఐ మీన్ వి ఆల్ నో దట్ దే మేక్ మోర్ మనీ దాన్ నార్మల్ యూఎస్ సిటిజన్స్ రైట్? కొన్ని ఫ్యామిలీస్‌లో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చేస్తుంటారు. సో వాట్ హ్యాపెండ్ ఈస్ లాస్ట్ డికేడ్ ద పీపుల్ ఆర్ ఇన్ H-1B దే ఓన్ మోర్ హోమ్స్. సో ఇప్పుడు కొంతమంది రెంటల్‌కి ఇస్తుంటారు. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ లీగల్లీ అలౌడ్ ఆర్ నాట్. రెంటల్ ఇన్కమ్స్ ఆర్ లీగల్లీ అలౌడ్ సార్. అంటే వాళ్ళు వర్క్ చేస్తారు కదండీ రెంట్‌లో ఎగ్జాక్ట్లీ. ద టెనెంట్‌ని గ్రే ఏరియా ఇస్ పట్టుకోవడం. బ్రీడింగ్. అంటే థిన్ లైన్. ఎనీ ఇన్వెస్ట్‌మెంట్. ఇప్పుడు నేను హెచ్-1బీ మీద ఉండి అన్ని ఇన్వెస్ట్‌మెంట్‌లు పెట్టుకోవచ్చు. నేను ఇల్లులు కొనుక్కోవచ్చు. మల్టిపుల్ ఇల్లులు కొనుక్కోవచ్చు. కానీ ఆ ఇల్లులు మేనేజ్‌మెంట్ చేసే పని నేను చేయకూడదు. Yeah, I as cannot long do. as you have a property manager, it is legal. But Yes. 99% of the cases, there won't be any property manager. అదేగా చెప్తుంది కిరణ్ గారు చెప్పింది. దొరికినంత వరకు బాగానే ఉంటుందండి. దొరికితే you are in That's the soup. problem. అదే ఇలాంటివి చాలా తెలియదండి. అంటే కొంతమంది విల్‌ఫుల్‌గా Yeah. అవాయిడ్ చేస్తుండొచ్చు. కొంతమంది నేను అన్నోయింగ్లీ నేను No, కిరణ్ ఎక్కడ గ్రే లైన్ ఉంటుందని చెప్తాను నేను. కానీ అంటే మనము ఒక నిమిషం కిరణ్ గారు, నేను క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ. If you are registering an LLC, you are running a company, you read about those things. I don't know if none of these people not know it. They are willingly taking a risk and some of them are paying for it. I agree with you అండి డ్రాగ్స్ గారు. I think they're more likely know what they're doing than not knowing it. ఇంకోటి ఏంటంటే the Indian community is very close knit community and they talk to each other and quite a few are fully aware of all the rules. And the only thing ఏంటంటే మనకి ఇండియాలో ఉన్న హ్యాబిట్లో ఏమవుతుందిలే గురుకుని ఆ రకంగా ఇండియాలో జరిగినట్టు ఇక్కడ జరుగుతుందనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో దాంతో ఇలాంటివన్నీ చేస్తారని నేను ఇంకా ఒకటి మనందరం మిస్ అయిపోయిన పాయింట్ ఇంకోటి ఉందండి. ఈ క్లూ, ఈ హింట్ సారాకి ఎవరు మనోళ్ళే ఇచ్చుంటారని నా డౌట్. Doubt 100%. నాకు I can bet అనుమానం లేదు. 100% ఇప్పుడు అండి. I can bet 100% అంత డీటెయిల్డ్ గా గృహప్రవేశం చేసినప్పుడు ఆవును తీసుకెళ్లి ఆవు చేత పేడ వేయించి ఉచ్చబోయించేది అంత డీటెయిల్ గా ఇచ్చారంటే అందులో ఫ్యామిలీ ఆర్ హ్యాపీ. ఇదంతా వెళ్ళిన ఒక తెల్లాళ్ళు ఎవరో చేసి ఉంటారా లేకపోతే ఇండియన్స్ చేసి ఉంటారు. ఈదర్ వన్ ఈజ్ పాసిబుల్. ఇండియన్సే మన తెలుగోళ్ళే అవతల పక్షం వాళ్ళు చేసి ఉంటారు. మనకి అదే సార్ చెప్పేది. మనము ఈ గుడ్ ఫైట్ అనే దాంట్లో నుంచి బయటకు వచ్చాము.
నువ్వు మసీద్ మీదకెళ్ళినప్పుడే, అరే బాబు ఆళ్ళు మసీదు కట్టుకున్నారు, ఆళ్ళు పూజలు ఆళ్ళు చేసుకుంటున్నారు. మనకెందుకురా బాబు మనం ఈ గొడవ చేయకూడదు కదా! అని మనం అప్పుడు గట్టిగా ఉంచుంటే, ఇవాళ మన గుడికొచ్చినప్పుడు ఆళ్ళు కూడా వచ్చుండేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు ఎవడి పోరాటం వాడు చేసుకుంటున్నాం. ఎవడి మాటలు ఆడు మాట్లాడుకుంటున్నాం అంతే. యాహ్! అదే ఇప్పుడు ఒక పక్కింటోన్ని అట్లా పోర్ట్రే చేస్తే రేపు మన పైకి గూడా వస్తుందనే పాయింట్ మర్చిపోయి కొత్త వాళ్ళు మనోళ్ళు చేస్తుంటారు. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఇప్పుడు 100% మనం అంటే ఇప్పుడు మనకి ఆవు అనేది మనకి దైవంతో సమానము. ఎందుకంటే మనం ఊర్లలో మన ముందు తరం ఒక 1 ½ తరం ముందుకెళ్తే అందరూ పశువులు, ప పొలాలు దీని మీద బతికినోళ్ళమే. మన రైతు కుటుంబాల నుంచి వచ్చినోళ్ళమే. సో, రైతు కుటుంబంలో వచ్చినోళ్ళకి ఆవుల మీద ఒక అచంచలమైన భక్తి, విశ్వాసాలు ఉంటాయి. ఎందుకంటే ఆవు పాలతో మన పిల్లలు పెరుగుతున్నారు. మనం విశ్వాసంతో ఉంటాం. దాని ప్రకారంగానే మన ఇంటికొచ్చినప్పుడు మన ఇంటికి ఫస్ట్ ఆవుని తీసుకొచ్చడం అనేది మన పద్ధతి, మన అలవాటు. నా ఇల్లు నేను కొనుక్కున్న ఇల్లు బ్యాంకోడి దగ్గర పోనీ మార్ట్‌గేజ్ ఉంది. పోనీ ఆడికేమైనా ఇబ్బందుంటే ఇబ్బందుండొచ్చు. నీకేం ఇబ్బంది? ఆ ర్యాన్సర్ దగ్గరికి పోతున్నా ఆడైతే 3 అది రోజులు 4 రోజులు ద అడుగుతున్నాడు. పడుతుందా? ఇప్పుడు ఒకటండి. దేర్ ఆర్ 2 థింగ్స్. యూ ఆర్ కన్‌ఫ్లేటింగ్ 2 థింగ్స్. One is law, the other is culture. ఆ! ఈ కల్చర్ they mingle them, right? They mingle them and then they say, okay, they're law breaking people. They're also culturally ఇమ్మోరల్ backward. This is the message they are sending about Indians. ఈ లైవ్ షోలో మరికొందరు లైవ్ కాలర్స్ వచ్చారండి. We had so many callers. వెరీ ఎంగేజింగ్ కాన్వర్జేషన్. అది సెగ్మెంట్ 4లో ఈ థంబ్నైల్ కోసం చూడండి. సెగ్మెంట్ 4లో కొనసాగుతుంది ఆ సంభాషణ. లైవ్లీ కాన్వర్జేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.